హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రివ్యూ రాజా. అవును, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. కొన్ని అనుకోని సిచ్యువేషన్ వల్ల వీడియోలు చేయలేకపోయాను. కానీ ఇక మీద ప్రతిరోజు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఐపీఎల్ మ్యాచ్ రెండే కాబట్టి ఐపీఎల్ మ్యాచ్లు మళ్ళీ మన ఈరోజు మొదటి వీడియో అయితే నాని గారిది హిట్ సినిమా రిలీజ్ అయింది. దీంతో ఈరోజు మొదలు పెడుతున్నాను. ఇక మీద నుంచి కంటిన్యూగా మ్యాచ్లకు కానీ సినిమాలకు సంబంధించింది కానీ కంటిన్యూగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, స్టార్ట్. అవును, హిట్ 3 నాని గారు నటించినటువంటి హిట్ 3 గురించి మనం మాట్లాడుకుందాం. అవును, స్టోరీ పరంగా మనం మాట్లాడుకుంటే ఒక అన్సాల్వ్డ్ కేసు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మన హిట్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్సాల్వ్డ్ కేసుల్ని సాల్వ్ చేసే విధానాన్ని ఒక స్టోరీగా తీసుకుంటారు. ఈ సినిమాలో కూడా అలాగే ఒక ఒకే విధంగా కొన్ని మర్డర్లు జరుగుతూ ఉంటాయి. అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకోవటం సింపుల్గా స్టోరీ లైన్ అయితే. కానీ దీన్ని ఎలా చూపించారు ప్రజెంటేషన్ ఈ రోజులు, ఎందుకంటే కొత్త స్టోరీలు ఆల్మోస్ట్ సినిమా రంగం మొదలయ్యి 80 నుంచి 90 సంవత్సరాలు అవ్వస్తుంది. ఇంతకు మించి గొప్పగా స్టోరీలు రావాలంటే ఏదో ఉండాలి. అది కొంచెం కష్టమైన విషయం. కానీ ప్రజెంటేషన్ బాగా చేసుకుంటున్నారా అనేది ఇప్పుడు ఈ రోజుల్లో మ్యాటర్ అవుతుంది. ఆ ప్రజెంటేషన్ ఎలా ఉంది, శైలేష్ కొలను ఎలా చేశాడు, అది ఒక విధంగా ఓకే అంతే అని చెప్పొచ్చు. సూపర్, ఓకే, ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నిటిలో కూడా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది మనం రెగ్యులర్గా చూసుకుంటున్నాం. ఓకే, అలాంటి దాంట్లో కూడా వస్తుంది కాబట్టి వావ్ సూపర్ అనేది చెప్పలేకపోతున్నాను. ఓకే, వన్ టైం వాచ్ చూడొచ్చు. మెయిన్ ఏంటంటే శైలేష్ కొలను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక క్లాస్ హీరో నాని గారిని సడన్ గా ఒక మాస్ అంటే టూ మచ్ వైలెన్స్ లోకి తీసుకెళ్లగలను అనేది తను నమ్మాడు చూడండి. అందుకు అతను మనం మెచ్చుకోవాలి. ఆ మెచ్చుకుంటూ కూడా దాంట్లో రీచ్ అయ్యాడు. నేను ఈరోజు సినిమా చూసి చెప్తున్నాను, మనకి ఎక్కడ కూడా ఆ క్లాస్ నటుడు నాని కనపడాడు కూడా. ఆ విధంగా ఒక జాగ్రత్తలు తీసుకోవటం అది అద్భుతంగా మనకి ఒక 10 నిమిషాలకే మనం నానిని చూస్తలేదు, ఆ హిట్టిలో ఉన్న అర్జున్ సర్కార్నే మనం చూస్తున్నాం అనే ఫీలింగ్ తెచ్చేసాడు డైరెక్టర్. అందుకు అతనికి మనం మెచ్చుకొని తీరాలి ఖచ్చితంగా. అదే విధంగా మిగతా యాక్టర్ల దగ్గర కూడా కావాల్సిన మేరలో మంచి నటన అయితే తీసుకున్నాడు. ఏ విధంగా అంటే శ్రీనిధి శెట్టి కన్నడ అమ్మాయి, కేజీఎఫ్ తర్వాత తనకు ఆఫర్లు లేవు కానీ ఈ సినిమాలో ఆఫర్ ఇచ్చారు. తను యూటిలైజ్ చేసుకుంది, వాడుకుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి క్యారెక్టర్ అమ్మాయికి పడింది. సినిమా ఉన్నంతలో ఏదో హీరోయిన్ కావాలి పాట కోసం అని పెట్టకుండా సినిమాలో ఒక భాగంగా అమ్మాయిని మంచి క్యారెక్టర్ అయితే దొరికింది. తను కూడా ఇచ్చినంత ఎంతవరకు అయితే తనకి యాక్టింగ్ స్కోప్ ఉందో అంతవరకు బాగా చేసిందని చెప్పుకోవచ్చు. నటనా పరంగా చూసుకుంటే మిగతా నటీనటులు కూడా ఎంతవరకు కావాలి అంతవరకు యాక్టింగ్ తీసుకోవడంలో శైలేష్ కొలను సూపర్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొక హైలైట్ ఏంటంటే బీజిఎం. ఇలాంటి సినిమాలకి బీజిఎం చాలా ఇంపార్టెంట్. దాన్ని ఈ బీజిఎం ఒక ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము, కానీ ఈ సినిమాకి ఏం కావాలో అంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అంత మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే హిట్ 3 అందరికీ నచ్చకపోవచ్చు, రక్తపాతం బీభత్సంగా ఉంది, అది అందరికీ నచ్చుతుందనే నా డౌట్. అది మీరు చూసి ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, సినిమా అయితే వన్ టైం వాచ్. నా ఒక ప్రకారం నేను రేటింగ్ ఇచ్చేది అయితే ఈ సినిమాకి 5/3 ఇస్తాను. మీరు ఏ విధంగా రేటింగ్ ఇస్తారు మనం మాట్లాడుకుందాం. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ముందు మంచి వీడియోలు వస్తాయి. ప్లీజ్ దయచేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.